యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచిన మరియకు సహోదరుడు. అతని యొక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే మార్తా, మరియా, లాజరు వీరి యొక్క సంఘటన మనకి ఇక్కడ కనబడుతుంటుంది. ఈ లాజరు రోగిగా మారాడు. ఇది యేసు ప్రభువుకి వాళ్ళ అక్క చెల్లెళ్ళు పంపిస్తున్నారు. వర్తమానము ప్రభువుకి పంపిస్తే దేవుడన్న మాట ఏంది ఇక్కడ? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. హల్లెలూయా. అనగా ఈ లాజరుకి వచ్చిన రోగము, వ్యాధి అనేది మరణము కొరకు, అంటే అతను మరణించడానికి వచ్చినది కాదు, కానీ దేవుని మహిమపరిచేదానికి, అంటే దేవుని కుమారుడు అక్కడ మహిమపరచబడేదానికి, దేవుని కుమారుని యొక్క మహిమ ఏంటో తెలియపరచబడేదానికి, అక్కడున్న ప్రజలందరికీ తెలియబడేదానికి ఇక్కడ దేవుని మహిమ కొరకు ఇది వచ్చినది. హల్లెలూయా. ఒకటి దేవుని మహిమ కొరకు, రెండవది ఆయన కుమారుడైన యేసు ప్రభు యొక్క మహిమ కొరకు. ఈ రెండిటి కోసము ఆ రోగము లాజరుకి వచ్చింది. అయితే దీంట్లో యేసు ప్రభు ఆ బేతనియలో లేడప్పుడు. బేతనియ అనే ఊరిలో యేసు ప్రభు లేడు. అయితే లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు యేసు ప్రభుకి వర్తమానం పంపిస్తారు. పంపించిన తర్వాత యేసు ప్రభు అతను ఎక్కడైతే విన్నాడో, అంటే ఏ స్థలములో అయితే లాజరు రోగి అయి ఉన్నాడు, లాజరు ఆ వ్యాధితో బాధపడుతున్నారని ఏ స్థలములో అయితే విన్నాడో అదే స్థలములో, అంటే అదే ఊరిలో అతను 2 దినాలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు తన శిష్యులకి యేసు ప్రభు కొన్ని సంఘటనలు జరుగుతాయి. వారి యొక్క సంభాషణ కొంచెం జరుగుతుంది. లాజరు నిద్రిస్తున్నాడు, ఇంకా చనిపోలేదనేసి. ఆ తర్వాత చనిపోయాడని వర్తమానం యేసు ప్రభుకి వస్తుంది, లాజరు చనిపోయాడని. అయితే ఇక్కడ అంటారు యేసు ప్రభు, లాజరు చనిపోలేదు, నిద్రించున్నాడు, మనము వెళ్ళి అతని మేలు కొలుపుదాము అనేసి యేసు ప్రభు అతనితో అంటారు, ఆ శిష్యులతో అంటారు. ఆ సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమనంటే 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కావున యేసు, లాజరు చనిపోయేను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. లాజరు చనిపోయేను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ ఈ మాట అన్నాడు? దీని అర్థం ఏంటి అంటే, లాజరు అయితే చనిపోయాడు, మీరు నమ్మేదానికి, ఎవరిని? యేసు ప్రభువుని, ఆయన తండ్రి అయిన దేవుణ్ణి నమ్మడానికి యేసు ప్రభు ఆ స్థలములో, ఎక్కడైతే లాజరు చనిపోయి ఉన్నాడో ఆ స్థలములో యేసు ప్రభు లేడు అని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీరు నమ్మడానికి, శిష్యులు నమ్మడానికి. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పబడినది అంటే, యూదుల యొక్క నమ్మికలో, వారి యొక్క సిద్ధాంతములు ఏముంటుందంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత, అది ఎవరైనా కానీ, ఒక మనిషి చనిపోయిన తర్వాత 3 రోజుల లోపల లేవచ్చు, 3 రోజుల లోపల లేయచ్చు. ఆ 3 రోజులు దాటితే ఇంకా లేయరు. 3 రోజుల లోపల లేయచ్చు అని వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఈ క్రమంలో యేసు ప్రభు ఈ లాజరుకి ముందు చూసుకుంటే ఎంతో మందిని రోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని మళ్ళా తిరిగి లేపాడు. ఉదాహరణకి
యాయిర్ అనే అధికారి కుమార్తెను కూడా చనిపోయినప్పుడు ఆమెను లేపాడు. అలాగనే ఒక విధవరాలి కుమారుడిని కూడా చనిపోయినప్పుడు అతన్ని కూడా లేపాడు. ఇవన్నీ యూదుల సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంటుంది? 3 రోజుల లోపల లేపబడినట్టు ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మహిమ తెలియపరచబడడానికి, దేవుని యొక్క మహిమ వీరు గ్రహించడానికి, దేవుని వీరు నమ్మడానికి, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యము అని వీళ్ళకి తెలియబడడానికి యేసుప్రభు ఇక్కడ మాట్లాడినాడు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఆ సమయంలో బేతనియాలో ఒకవేళ యేసుప్రభు అక్కడే ఉంటే అప్పుడే వెళ్ళి బాగుపరుచుండొచ్చు. ఎందుకంటే ఈ మార్త మరియల యొక్క వారి తన అక్క చెల్లెలు పంపిన వర్తమానాన్ని బట్టి యేసుప్రభు వెంటనే అక్కడ బాగుపరుచుండొచ్చు. ఆ సమయంలో ఏం జరుగుతుంది? చనిపోయినాడు, 3 దినములలోగా లేస్తాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేసినందువల్ల కాదు, తనకు తానే 3 రోజుల లోపల లేచాడు. ఇది దేవునికి అనగా ఈ విధంగా అక్కడ వాళ్ళకి ఉంటుంది. అంటే యూదులకి వారి యొక్క సిద్ధాంతం ప్రకారము యేసు ప్రభు ఇక్కడేం చేయలేదు, యేసు ప్రభు ఇక్కడేం చేయలేదు. 3 దినాలుగా మన సిద్ధాంతం ప్రకారం 3 రోజుల లోపల లేచాడు అనేసి వారు అనుకుంటారు. అక్కడ దేవుని మహిమ పొందలేడు, దేవుని మహిమ కొరకు జరిగినట్టుగా ఉండదు. కాబట్టి మొదటగానే యేసుప్రభు ఏమంటాడంటే దేవుని కుమారుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు ఈ వ్యాధి అతనికి వచ్చింది అని చెబుతారు. హల్లెలూయా. అలాగనే శిష్యులు నమ్మేదానికి కూడా, శిష్యులు కూడా దేవుని మీద విశ్వాసము పెట్టుకోవడానికి, యేసు ప్రభువుని నమ్మడానికి ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇంతవరకు ఎన్నో కార్యాలు వారి ముందరే చేశాడు, వారి ముందరే, శిష్యుల ముందరే ఎన్నో కార్యాలు ఇక్కడ చేశారు. వారు అంతవరకు నమ్మారు, రోగులను స్వస్థపరచడము వీటన్నిటికీ నమ్మారు, కానీ ఇంకా సంపూర్ణంగా నమ్మలేదు. హల్లెలూయా. వారు నమ్మడానికి, దేవునికి సమస్తము సాధ్యమని వాళ్ళకి తెలియపడడానికి దేవుడు అక్కడ ఉండలేదనేసి సంతోషపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు బేతనీకి రావాలి. లాజరు చనిపోయాడు అని అతనికి వర్తమానం వచ్చిన తర్వాత 4 రోజుల దాకా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే 3 రోజుల లోపల వెళ్తే అతని సహోదరులు నమ్ముతారు. ఎవరు? లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు ఇది దేవుని వలన జరిగినది వాళ్ళు నమ్ముతారు, కానీ చుట్టూ ఉన్న ప్రజలు నమ్మరు. మనకి ఇక్కడ చూస్తే యూదులే ఉంటారని ఇక్కడంతా రాయబడి ఉంటుంది. ఈ యొక్క అధ్యాయంలో మొత్తము కూడా లాజరు చనిపోయినప్పుడు ఆయన సహోదరి మరియతో పాటు ఏడ్చే వారందరూ కూడా యూదులని ఇక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఆ యూదుల నమ్మిక ప్రకారం ఏమై ఉంటుంది? అప్పుడు 3 రోజుల లోపల లేచాడు. అక్కడ దేవునికి మహిమ రాదు. కాబట్టి యేసు ప్రభు 4 రోజుల తర్వాత బేతనియాకి వెళ్ళాడు. బేతనియాకు వెళ్ళిన తర్వాత అది మార్త తెలుసుకొని 20వ వచనము, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదేమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఇంకొక టాపిక్ మనకు ఉంటుంది. పై వరకు లాజరు గురించి, ఆయన శిష్యుల గురించి ఉంటే, ఇక్కడి నుంచి మార్త గురించి, మరియ గురించిన టాపిక్ వస్తుంది. అంటే మార్త యొక్క విశ్వాసం ఎలాగుంది, మరియ యొక్క విశ్వాసం ఎలా ఉంది, మార్త యొక్క నమ్మకం ఎలాగుంది, మరియ యొక్క నమ్మకం ఎలా ఉందని ఇక్కడ మనకి కనబడతాయి. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే
ప్రభువా నీవిక్కడ ఉండినెడలా, ప్రభువా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును. ఇప్పుడైనా కానీ నువ్వు దేవుని ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమంటాడు, నీ సహోదరుడు మరలా లేచునని చెబితే యూదులకి ఒక నమ్మిక ఉంటుంది. ఏమనంటే కడవరి దినాలలో అంటే చివరి రోజుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరూ లేస్తారు అన్న ఒక నమ్మిక వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఇది కూడా వాళ్ళకు ఉంటుంది. అక్కడ మరియా మార్త ఈ విధంగా అంటది, ఏమని, అంత్యదేమున పునరుద్ధానమందు లేచినని తెలుసు. ఈమె ఒక మాట చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు. మొదటగా చూస్తే ఈమె అంటది, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉంటాడు, అది చావకుండా ఉండునేమో, అయినా నీవు ఇప్పుడు దేవుని ఏమడిగినా కానీ దేవుడు నీకు అనుగ్రహించనని నాకు తెలుసు అని చెబితే దానిని బట్టి యేసుప్రభు చెప్తాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడు. ఆయన ఇప్పుడు సంగతి చెప్తే మార్త అప్పుడు సంగతి చెప్తుంది. అంత్య దినాల్లో నాకు తెలుసయ్యా, చివరి దినాల్లో లేస్తారని నాకు తెలుసు అని అంటారు. ఈమె యొక్క విశ్వాసం ఇక్కడ చూడండి. అప్పుడు ఆ తర్వాత యేసుప్రభు ఏమన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడని చెప్పిన తర్వాత వీరి సంభాషణ ముగుస్తుంది. వెంటనే మార్త మరియకి చెప్తుంది, యేసు ప్రభు వచ్చాడు అంటే. మార్త మరియలు ఇంట్లో ఉన్నప్పుడు మార్తకి మాత్రమే తెలుస్తుంది యేసు ప్రభు వచ్చాడని. వెంటనే మార్త యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ సంభాషణ జరిగిన తర్వాత మార్త ఇంటికి వెళ్ళి మరియకి సైగుండా చెప్తుంది, అంటే సైకిల్తో చెప్తుంది అనమాట. యేసు ప్రభు వచ్చాడని చెప్పగానే మరియా వెంటనే లేచి యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. అక్కడ మనం చూస్తే 29వ వచనంలో త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. హల్లెలూయా. యేసు ప్రభు ఆ గ్రామంలోకి వచ్చారనేసి రహస్యముగా మార్త మరియకి చెప్తుంది. వెంటనే యేసు ప్రభుని కలవడానికి మరియ వెళ్తుంది. ఆ మరియని ఓదార్చడానికి, అంటే తన సహోదరుడు లాజరు చనిపోయాడని ఆమెను ఓదార్చడానికి అక్కడ ఎవరున్నారు, యూదులు ఉన్నారు. యూదులు ఆమెను ఓర్చడానికి ఆమెతో కూడా ఉన్నారు. ఆమె వెంటనే లేచి వెళ్తుంది. అందుకని వీరేమనుకుంటారంటే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడవడానికి వెళ్తుందేమో అనుకొని ఆమె వెంట వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎవరున్నారు, యూదులు. ఆ యూదుల సిద్ధాంతం ఏంది, 3 రోజుల్లోగా లేస్తారని. కాకపోతే దేవుడు దానికి కూడా చోటు ఇవ్వకుండా దేవుని యొక్క మహిమార్థమై కేవలము దేవునికి మహిమ రావడానికి, ఆయనకు మహిమ రావడానికి 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. అయితే మరియా నేరుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటాడు. దాన్ని ఒకసారి చూసుకుంటే 32వ వచనం. అంతట మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనెక్కడ ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ మరియ గురించి కనబడుతుంది మనకి. మరియ ఏమనింది, ప్రభువా నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును అనేను. మరి మార్త ఏమనింది, అదే అనింది, ప్రభువా నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండును. ఈమె కూడా అదే అనింది. కాకపోతే మార్తకి మరియకి వ్యత్యాసం ఏంటంటే వారి యొక్క విశ్వాసంలో వ్యత్యాసం ఉన్నది.
వారి యొక్క హృదయంలో కూడా వ్యత్యాసం ఉంది. మార్త ఏడ్చినట్టు మనకి ఇక్కడ కనబడదు, మరియ ఏడ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకొకటి, ఆమె మార్త యేసు ప్రభుని నమ్ముతున్నది, కానీ ఎక్కడో సందేహం ఉంది. హల్లెలూయా, ఎక్కడో సందేహం ఉంది. యేసు ప్రభుతో అంటుంది, అయినను ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించని నాకు తెలుసు అని చెప్తానే ఉన్నది. యేసు ప్రభు ఉత్తరం ఇచ్చిన తర్వాత అంత్య దినాల్లో లేస్తారని నాకు తెలుసు అనేసి అంటుంది. అంటే ఆమె యొక్క విశ్వాసము సంపూర్ణముగా లేదు. హల్లెలూయా. అలాగనే మరియ గురించి చూసుకుంటే, మరియ యేసు ప్రభుతో చెప్పి ఏడ్చుకుంటా ఉంది, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండును. ఆమె యొక్క వేదన మనం ఇక్కడ గమనిస్తే, ఆమె ఏడ్చుటను, ఆమెతో కూడా ఉన్న యూదులు ఏడవడము చూసి యేసు ప్రభుకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా, యేసు ప్రభుకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. మార్త విషయంలో అక్కడ మనకి యేసు ప్రభు కన్నీళ్ళు విడిచినట్టు మనకు కనబడదు. ఎందుకంటే మార్త యొక్క విశ్వాసము జీవితం ఇటువంటిది, మరియ యొక్క విశ్వాసము జీవితము అటువంటిది. హల్లెలూయా. ఆమె యొక్క హృదయ వేదనను బట్టి, ఆమె యొక్క విశ్వాసమును బట్టి యేసు ప్రభు కన్నీళ్లు విడిచినట్టుగా మనకి ఇక్కడ రాయబడినది. హల్లెలూయా. ఆయన కన్నీళ్లు విడవడం చూసి యూదులు అనుకుంటున్నారు, యేసు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడండి. అతను అంటే యేసు ప్రభు లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి అంటారు. మనకి మొదట్లోనే ఉంటుంది, 3వ వచనంలో అట్లా 5వ వచనంలో ఉంటుంది, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అంటే వారి కుటుంబాన్ని యేసు ప్రభు ప్రేమించి ఉన్నాడు. అనగా బేతనీయకు వచ్చినప్పుడంతా కూడా యేసు ప్రభు వీరింటికి వెళ్ళేవాడు. బేతనీయకు వచ్చినప్పుడంతా యేసు ప్రభు వీరింటికి వెళ్ళేవారు. వీరు ముగ్గురు, మార్త, మరియ, లాజరు, ఈ ముగ్గురికి 3 జీవితాలు ఉంటాయి. 3 రకములైన జీవితములు, 3 రకాల విశ్వాసములు ఉంటాయి. దీని గురించి మనం చూసుకుంటే, లాజరు మొదట్లో దేవుని నమ్మినవాడు కాడు. మార్త, మరియల మాత్రమే దేవుని విశ్వసించిన వారు. లాజరు దేవుని విశ్వసించిన వారు కాడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు కాడు. హల్లెలూయా. సరే, ఆ టాపిక్ మనం మళ్ళీ చూసుకుందాం. వారిలో 37వ వచనంలో 36వ వచనం, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించిన చూడనని చెప్పుకొనిరి. ఆ తర్వాత వీళ్ళు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ రాయిని దొర్లించమని చెప్తాడు. అంటే సమాధి ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహకి ఒక రాయి పట్టుబడి ఉంటుంది. ఆ రాయిని తీయమని చెప్పినప్పుడు మార్త అక్కడ ఒక మాట అంటది. 39వ వచనం, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మినలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. ఈమెకు విశ్వాసం ఉంది, కానీ ఈమె యూదుల సిద్ధాంతం ప్రకారమే ఉన్నది. హల్లెలూయా. అంటే ఆమె పాత జీవితాన్ని వదులుకోలే. యూదుల నమ్మిక ప్రకారం ఏంది? 3 రోజుల్లో లేస్తారు అని యూదుల నమ్మిక. ఆ యూదుల నమ్మిక ప్రకారము 3 దినాల్లో ఇంకా లేయరు కదా, ఇంకా 4వ దినమై 3 దినాలు లేస్తారు కదా, ఇంకా 4వ దినం నుంచి లేయరు అనేసి అటువంటి ఆలోచనతో మారుతూ ఉన్నది. అందుకే ఇక్కడ అంటది, ఇప్పటికే 4 దినాలైనాయి, ఆ శవము వాసన కొడుతుంది అనేసి ఆమె అంటా ఉంది. అంటే బ్రతుకుతాడు అన్న నమ్మిక ఆమెకి లేదు. ఎవరికి? మార్తకి బ్రతుకుతాడు అన్న నమ్మిక ఆమెకి లేదు. అదే మరియకి బ్రతుకుతాడు అన్న నమ్మిక ఆమెకు ఉంది. అంటే సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన నమ్మకము మరియకు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? ఆమెలో నమ్మకము లేదు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ఆయన మొదట్లోనే చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు
దేవునికి ప్రార్థన చేసుకొని లాజరుని బయటికి రమ్మని పిలుస్తాడు. 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేసుకొని నీ మహిమ కొరకే ఇలాగ నేను చెప్పానని దేవునికి ప్రార్థన చేసుకొని లాజరుని బయటికి రమ్మని పిలుస్తాడు. లాజరు బయటికి రాని పిలిచినప్పుడు ఆ చనిపోయిన ఆ లాజరు అతని శవానికి ప్రేత వస్త్రాలు, అంటే మనకి ఇక్కడ మనం ఎవరైనా చనిపోతే తెల్ల గుడ్డలు చుట్టుతారనమాట, ఒక క్లాత్ లాంటిది. అలాగా ప్రేత వస్త్రాలు మొత్తం చుట్టి పెట్టి ఉన్నారు. ఆ చనిపోయిన వాడు ఆ వస్త్రములతోనే బయటికి వచ్చాడు. హల్లెలూయా. అతని మొహానికి ఆ రుమాల్ అంటే టవల్ లాగా ఉంటుంది అనుకుంటా, దాన్ని కట్టడము, అది కట్టి ఉంచున్నాను. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అతని కట్లు విప్పి పోనీయుడి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికాడు. ఆ తర్వాత యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారని మనకి కింద ఉంటుంది. హల్లెలూయా. దీంట్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మార్తా మరియ లాజరు ఎవరు? మార్తా మరియ లాజరు ఎవరు? ఒక కుటుంబము, వాళ్ళు ఒక కుటుంబము. ఆ కుటుంబములో ఒకరు మరణించి ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఆ కుటుంబములో ఒకరు మరణించి ఉన్నారు. ఆ మరణించిన వారిని బట్టి ఎవరు వేదన పడుతున్నారు? మార్తా మరియలు వేదన పడుతున్నారు. ఆ మరణించిన వారి కొరకు మార్తా మరియలు వేదన పడుతున్నారు. మునుపంతా కూడా లాజరు దేవునితో ఉన్న వ్యక్తి కాదు, యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి కాదు. ఇతను చనిపోయి మరలా బ్రతికిన తర్వాత నుంచి దేవుడితో ఉన్నవాడు. అది 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. హల్లెలూయా. అంటే ఆ తర్వాత నుంచి లాజరు దేవునితో కూర్చోవడము, దేవునితో సహవాసము చేయడము మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే వీరు ఒక కుటుంబము. ఆ కుటుంబంలో ఒకరు మరణించినారు. ఇప్పుడు మన కుటుంబాల్లో మరణించిన వాళ్ళు ఉన్నారా లేరా? మరణం అంటే ఇక్కడ శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణముతో ఆత్మలో మరణించిన వాళ్ళు ఉన్నారు మన కుటుంబంలో? ఉన్నారా లేదా? ఉన్నారు. వారి కొరకు ఇప్పుడు ఈ మార్త మరియల కుటుంబంలో ఎవరు వారి కొరకు వేదన పడ్డారు? ఆ కుటుంబంలో ఉన్నవారే, అతని సహోదరులే వేదన పడ్డారు. ఆయన తిరిగి బ్రతకాలని. ఎవరు? లాజరు తిరిగి బ్రతకాలని వారు హృదయ వేదన కలిగి ఉన్నారు. మరి యొక్క హృదయ వేదనను బట్టి యేసు ప్రభువే కన్నీళ్లు విడిచారు. ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క నమ్మకము మనం గమనించినట్లయితే, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె నమ్మకాన్ని బట్టి, ఆమె యొక్క వేదనను బట్టి యేసు ప్రభువే కన్నీళ్లు విడిచారు. అటువంటి జీవితం మనకుందా లేదని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో మరణించిన వారు ఉన్నారు. అయితే వారి కొరకు మనం ప్రార్థించాలి. వీరి యొక్క జీవితాన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే, వారి కొరకు మనం ప్రార్థించాలి. వారి కొరకు మన హృదయ వేదన కలిగి ఉండాలి. ఈ మరియ కలిగి ఉన్న వేదన మనకి కలిగి ఉన్నదా? మన కుటుంబంలో ఉన్న మరణించిన వారి కొరకు హృదయ వేదన మనకు కలిగి ఉన్నదా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఎందుకనగా మనము కూడా ముందు చనిపోయిన వారమే. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. హల్లెలూయా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము కూడా మునుపు దేవుని మందిరానికి రాక మునుపు మన అపరాధముల చేత మన పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని ఆయనతో కూడా బ్రతికించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అపరాధముతో పాపముతో మన కుటుంబములో కూడా చనిపోయి ఉన్నారు. ఇక్కడ శారీరక మరణము కాదు కానీ ఆత్మీయ మరణము. మనము కూడా చనిపోలే, బ్రతికే ఉన్నాం, కానీ ఆత్మలో జీవము లేదు. ఆత్మలో జీవము దేవుని ద్వారా మాత్రమే మనకి వస్తుంది. మన రక్షకుడైన యేసు ప్రభువులో మాత్రమే మనకు వస్తుంది. హల్లెలూయా. ఆ జీవము రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. మన కుటుంబంలో దేవుడి దగ్గరికి రాని వారు ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థించాలి. మన కొరకు దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి మన అపరాధములన్నిటిని కడిగి శుద్ధి చేసి దేవుడు మనల్ని సజీవులుగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు. అయితే మనము మన కుటుంబాన్ని మనం రక్షింప చేసుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబాన్ని మనము రక్షింప చేసుకోవాలి. ఈ లాజరు కూడా ఎప్పుడు కూడా దేవునితో నడిచిన వాడు కాడు. మన కుటుంబంలో వ్యక్తులు కూడా దేవునితో నడిచిన వారు లేరు. అందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలని ఆయన కోరిక. అందరూ కలిసి దేవుని ఆరాధించాలని ఆయన యొక్క కోరిక. ఇప్పుడు ఒక చిన్న విషయం మనం చూసుకుంటే, కుటుంబంలో సగం మంది నమ్ముకున్నారు, సగం మంది నమ్ముకోలేదని మనం చూసుకుందాం. నమ్ముకున్న వారు సజీవులుగా ఉంటారు, నమ్మని వారు చనిపోయిన స్థితిలో ఉంటారు. ఆత్మలో జీవము కలగవారు నిత్య జీవానికి వెళ్తారు, జీవము లేనివారు నిర్జీవానికి వెళ్తారు, అంటే నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఆ సమయంలో మనము ఇంకొక విషయాన్ని చూసుకుంటే, దరిద్రుడైన లాజరు, ధనవంతుడి విషయం మనం చూసుకుంటే, ధనవంతుడు చాలా విలువ గల వస్త్రాలని వేసుకుంటూ ఎవరికి దానము చేయకుండా ఉంటారు. దరిద్రుడైన ఆ లాజరు, ఈ లాజరు కాదు, ఆ లాజరు ఆ బల్ల కింద పడిన ఆ ధనవంతుడు తినిన తర్వాత మిగిలి పడేసిన ఆ ముక్కలు తింటూ నీతిమంతుడిగా జీవించిన వ్యక్తి ఆ లాజరు. వారిద్దరూ చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని పరలోకములో సేదతీరుతూ ఉంటాడు. అదే ధనవంతుడు నరకములో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంకా రక్షించడానికి సమయం లేదు. ఇంకా ఆ సమయంలో రక్షించడానికి తావు లేదు. ఎక్కడ రక్షణ పొందాలి? రక్షణ పొందితే భూమి మీదనే రక్షణ పొందాలి, అంతేకాని పరలోకంలో రక్షణ పొందుతానంటే ఉండదు. హల్లెలూయా. అంటే కడవరి దినాల్లో రక్షణ పొందడం కాదు, మనకి సమయం ఉన్నప్పుడే దేవుడిచ్చిన ఈ సమయంలోనే మనము రక్షణ పొందాలి. మన కుటుంబాన్ని మనం రక్షింపు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి కూడా నీటి చుక్కని ఇమ్మంటాడు. నీటి చుక్కని నా నాలుక మీద ఇమ్మంటాడు. అక్కడికి రావడానికి మహా విశాలమంత దూరం ఉన్నదనేసి అబ్రహాము ఆ ధనవంతుడితో చెబుతున్న సంఘటన మనకి రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిత్య జీవములో ఉండి, మనము పరలోకములో ఉండి, మన కుటుంబము నిత్య నరకములో ఉంటే మనము చూడగలమా? మన కుటుంబము మన వలన వారు నిత్య జీవానికి వెళ్తారని కాదు. ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి జీవితము వారిదే. అయితే వారు రక్షణ పొందు నిమిత్తము వారు నిత్య జీవానికి వారు ఆత్మలో పునర్జన్మ పొందుటకు మనము మన సాయశక్తిలో మనం ప్రయత్నించాలి. ఈ మార్త మరియలు ఏ విధంగా అయితే ప్రయత్నించారో, మరీ ముఖ్యంగా మరియ ఏ విధంగా అయితే ప్రయత్నించిందో, ఏ విధంగా అయితే హృదయ వేదన కలిగి ఉండిందో, ఏ విధంగా అయితే విశ్వాసము నమ్మకము కలిగి ఉందో, అటువంటి విశ్వాసం నమ్మకము మనము కూడా కలిగి ఉండాలి.
హల్లెలూయా. ఆ విశ్వాసం నమ్మకము మనము కూడా కలిగి ఉండాలి. మన కుటుంబంలో చనిపోయిన వారు ఉంటే వారి యొక్క జీవము కొరకు, వారి యొక్క ఆత్మ పునర్జన్మ కొరకు మనము వేదన కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ మరి యొక్క బాధని బట్టి, వేదన బట్టి యేసుప్రభు కన్నీళ్ళు విరిచారు. మన కొరకు విరుస్తున్నాడా? మన కొరకు కూడా కన్నీళ్ళు విరుస్తున్నాడు. అయితే ఆ కన్నీళ్ళు వేరు, ఈ కన్నీళ్ళు వేరు. అక్కడ అతని కొరకు ఇంత విశ్వాసము నమ్మకము పెట్టుకొని ఇంత వేదన కలిగి ఉందే అని యేసుప్రభు అక్కడ ఏడిస్తే, ఇక్కడ చూసుకుంటే అసలు వీరిలో ఏ చరణము లేదే అని ఏడుస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరితో మాట్లాడాలో అర్థం కాక ఆకాశముతో నక్షత్రాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడాలో అర్థం కాక ఆకాశముతో నక్షత్రాలతో మాట్లాడుతున్నాడు. ఆకాశమ వినుడి, భూమి ఆలకించడనేసి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఆకాశముతో మాట్లాడుతున్నారు. వీళ్ళని నేను చేసుకొని సంతాపం చెందుతున్నాననేసి అక్కడ ఏడుస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మనలో చరణము లేదనేసి యేసుప్రభు ఏడుస్తూ ఉన్నాడు. కనుక మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంది అంటే, మన కుటుంబం కొరకు, చుట్టుపక్కల వాళ్ళ సంగతి తర్వాత, అది సెకండరీ. ఇందాక మనం చెప్పుకున్న ఒక దైవజనరాలు చెప్పింది ఏమని, కుటుంబముతో దేవుని మందిరంలో ఉంటే అదే అభివృద్ధి. హల్లెలూయా. కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తే అదే అభివృద్ధి. ఇది మనం ఎన్నోసార్లు కూడా మన మందిరంలో వాక్యంలో ధ్యానించుకున్నాం. కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటేనే అది అభివృద్ధికి తోడ్పడుతుంది. కనుక స్వార్థ అనేది మొదట ముఖ్యం కాదు. స్వార్థ ప్రకటించమనేది మొదట ప్రాముఖ్యము కాదు. మొదటగా మన కుటుంబము సంపూర్ణ విశ్వాసముతో, సంపూర్ణమైన నమ్మకముతో, సంపూర్ణ భక్తితో ఉన్నప్పుడు మనము సువార్తలు అనేది సెకండరీగా ఉంటుంది. అంటే మొదటగా మన కుటుంబాన్ని మనం రక్షింప చేసుకున్న తర్వాత కుటుంబముతో కలిసి సువార్తలు చేయాలి. హల్లెలూయా. కుటుంబముతో కలిసి సువార్తలు చేయాలి. మనలో అప్పుడు ఏ మాలిన్యము కూడా ఉండకూడదు. అనగా మనము దేవునిలో సంపూర్ణముగా ఉండాలి. అంటే సంపూర్ణ సేవనే కాదు నేను చెప్పేది, సంపూర్ణమైన భక్తి మనలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణమైన భక్తి మనలో ఉండాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క నీడలో ఉండగలగాలి. అనగా అందరము కూడా ఆత్మలో జన్మించిన వారమై, కుటుంబంలో ఏకాత్మ కలిగిన వారమై దేవుని ఆరాధిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు ఎన్నో ఊహించని మహత్ కార్యములు, అద్భుతములు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరిగా వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, అందరూ వెళ్ళి ప్రకటించాలి. హల్లెలూయా. మన జీవితము వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. ఇదిగో నేను యేసుప్రభుని, మా యొక్క కుటుంబము యేసుప్రభుని నమ్ముకున్నది, మేము ఇంత సంతోషముగా ఉన్నాము, మాలో ఇంత నెమ్మది సమాధానం ఉన్నదనేసి మన కుటుంబము ద్వారా వారికి తెలియపరచబడాలి. హల్లెలూయా. మన కుటుంబం ద్వారా వారికి తెలియపరచబడాలి. మనము నిత్య జీవములో ఉండి, అనగా మనము ఆత్మలో జీవము కలిగి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు మరణించి ఉంటే లాభమేమి ఉండదు. హల్లెలూయా. ఏమంటారు అప్పుడు లోకస్తులు? మీ ఇంట్లోనే సరిగ్గా లేరు, ఇంకా నువ్వు వచ్చి నాకేం చెప్తావు అన్న వారు ఒకవేళ మనతో అనకపోయినా వారికి హృదయంలో ఆ మాట ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లాజరు లేవకపోయినా, 3 దినాల్లోగా లేవకపోయినా యేసు ప్రభు వచ్చి ఆ 3 దినాల్లో లేపినా ఏమని వస్తుంది అక్కడ మాట? యూదుల నమ్మిక ప్రకారము, మా సిద్ధాంతం ప్రకారం అతను లేచాడు, యేసు ప్రభు చేసిందేమీ లేదు అనేసి వారు విశ్వసిస్తారు. బహుశా శిష్యుల్లో కూడా అదే ఉండొచ్చు, మ్యాక్సిమం అదే ఉండొచ్చు. ఎక్కువగా చూస్తే చనిపోయిన వారందరినీ 3 దినాల్లోగా లేపేశాడు దేవుడు. యాయిరు విషయంలో చూసుకున్నా అక్కడ 1 దినము కూడా ఆలస్యము చేయలే. ఫస్ట్ రోగి అయి ఉన్నదనేసి యాయిరు వచ్చి యేసు ప్రభుతో చెప్పాడు. కాసేపటి తర్వాత
అతని మనుషులు వచ్చి మీ కుమార్తె చనిపోయినది, యేసుప్రభుని ఇంకా బాధ పెట్టమాకని చెప్తారు. అయితే యేసుప్రభు వెంటనే వెళ్ళి ఆమెను లేపుతారు. ఎన్ని దినాల్లోగా? 3 రోజుల్లోగానే. అక్కడ యూదుల యొక్క సిద్ధాంతము కరెక్ట్ అయింది, వారి ప్రకారం. హల్లెలూయా. అలాగనే ఇంకొన్ని కార్యాలన్నీ కూడా జరిగినాయి. అయితే ఇక్కడ ఈ విధంగా కాకుండా శిష్యులు నమ్మడానికి, యూదులు నమ్మడానికి, దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడడానికి, దేవుడు మహిమపరచబడడానికి లాజరుకి రోగం వచ్చింది, అతను మరణించాడు. 4 రోజుల తర్వాత యూదుల యొక్క సిద్ధాంతానికి కూడా అసాధ్య, ధర్మశాస్త్రము చేయలేనిది, ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రములో అసాధ్యమైనది దేవుడు సాధ్యము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము వారి యొక్క సిద్ధాంతములో ఉన్న ప్రకారము ఇంకా అసాధ్యము. 4 రోజుల తర్వాత అంటే ఈమె కూడా అంటుంది వాసన కొడుతుంది అనేసి తన సహోదరి అంటున్నది. కానీ మరియా యొక్క విశ్వాసముని చూసి, ఆమె యొక్క హృదయ వేదనను చూసి యేసు ప్రభు కూడా ఆత్మలో మూలిగాడని మనకి రాయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి హృదయ వేదనను బట్టి ఆ వ్యక్తిని బ్రతికించాలి అన్న మనస్తత్వము యేసు ప్రభుకి వచ్చేలాగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. అంటే మనము ఏ విధముగా విశ్వాసము కలిగి ఉండాలంటే, యేసు ప్రభువు మన యొక్క హృదయ వేదనను చూసి కన్నీరు కార్చి మన కుటుంబస్తులను రక్షింపజేయాలి, మన కుటుంబస్తులని ఆత్మలో నిలబెట్టాలి. అటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మన జీవితాన్ని బట్టి ఎందుకు మనలో ఏమీ లేదే అని ఏడవడము కాదు, ఆ విధముగా సంతాపం చెందడము కాదు, కానీ మన జీవితాన్ని బట్టి ఆయన హృదయము కరిగి మన కుటుంబాన్ని రక్షించగలగాలి. హల్లెలూయా. మన కుటుంబాన్ని ఆయన రక్షించాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అదే ఈ మార్త నుంచి, మరియ నుంచి మనము తెలుసుకుంటున్న విషయం అన్నమాట. హల్లెలూయా. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మనము కూడా మృతి పొందిన వారమే, అయితే మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తుతో కూడా, యేసు ప్రభువుతో కూడా దాచబడి ఉన్నది. కనుక మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము కనుక పైనున్న వాటి కోసం మనము వెదకాలని ఇక్కడ చెప్తున్నారు. అలాగనే ఎఫెసీలో రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు లోనే పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాం. అదే కృప మన కుటుంబానికి కూడా మనం ఇవ్వగలగాలి. దేవుడు కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షింప చేసుకుంటాడు, ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని రక్షింప చేసుకుంటారు. హల్లెలూయా. అయితే ఆ భారం ఎవరిలో ఉండాలి? ఎవరైతే దేవుని చేత రక్షింపబడ్డారో వారిలో ఆ భారం ఉండాలి. ఆత్మ సంబంధంగా ఆ మార్త మరియల యొక్క కుటుంబాన్ని మనం చూసుకుంటే ఇదే మనకు అర్థమయ్యేది.
హల్లెలూయా. కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని రక్షింప చేసుకొని అతనిని ద్వారా కుటుంబాన్ని రక్షింప చేసుకుంటారు. అతను ముందు భారము కలిగి ఉంటే, ఎవరు రక్షించబడిన వ్యక్తి భారము కలిగి ఉన్నప్పుడు అతని యొక్క భారాన్ని బట్టి, అతని యొక్క విశ్వాసాన్ని బట్టి, అతని యొక్క నమ్మకాన్ని బట్టి కుటుంబాన్ని దేవుడు రక్షింపజేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనము పోయిన వారం చూసుకున్నాం, అంతకుముందు వారము. భార్య యొక్క విశ్వాసమును బట్టి, భార్య యొక్క ప్రవర్తనను బట్టి భర్త వాక్యము లేకుండానే రక్షణ పొందవచ్చును. హల్లెలూయా. వాక్యము లేకుండానే భర్త రక్షణ పొందవచ్చు. భార్య ఆత్మలో జీవము కలిగి ఉంటుంది, భర్త ఉండకపోతే చనిపోయిన స్థితి. ఎవరెవరైతే మందిరానికి రారో వారందరూ కూడా ఆత్మలో మరణించిన వారే. ఇది గ్యారంటీ. అంటే దీనికి మార్పులని ఏమి ఉండవు. ఎవరెవరైతే దేవుని మందిరానికి రారో వారందరూ కూడా ఆత్మలో మరణించిన వారే. నేను ఏమి చేయట్లేదు అని అనడం కాదు, ఆదివారము మందిరానికి రాకపోతే ఆత్మలో మరణించిన వారే. అదే మనకి ఆజ్ఞలలో కూడా చెప్తారు. 4వది ఏమని? విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి, ఆదివారాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతే. ఆ ఆదివారం రోజు ఎవరెవరైతే దేవుని మందిరానికి వస్తారో వారందరూ కూడా ఆత్మలో జీవము కలిగిన వారు. వారందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. మందిరానికి రాని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో మరణించిన వారు. కనుక మందిరానికి కుటుంబ సమేతంగా రావడానికి ప్రయాసపడండి. అలాగనే కుటుంబాన్ని రక్షించుకోవడానికి, కుటుంబం అంతా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలో నడవడానికి, అలాగనే బాప్తిస్వము తీసుకోవడానికి, ఆయన శరీర రక్తములని పానము చేయడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి రావడానికి ముందు మనలో వేదన కలిగి ఉండాలి. హృదయ వేదన. మరియ ఏ విధంగా అయితే హృదయ వేదన కలిగి ఉన్నది, అలాగనే సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంది. మార్త వలె కాక ఆమె యొక్క విశ్వాసము ఉంది, కానీ దేవుడు మనకి చేస్తాడో చేయడో, లోకంలో ఉన్న సిద్ధాంతాలని ఆమె ఇంకా తన మనసులో పెట్టుకునే ఉన్నది. అందుకే ఇక్కడ చెప్తాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టండి అని చెప్తాడు. లోకములో ఉన్న వాటి కోసము కాక, లోకములో ఉన్న వాటిని నమ్మక, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తము చేయగలడు అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్త నమ్మింది, కానీ పూర్తిగా నమ్మలేదు. ఇప్పుడైనా కానీ అంటా ఉంది, ఇప్పుడైనా కానీ నీవు దేవుడిని అడిగితే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు అని నాకు తెలుసు అని ఆమె అంటా ఉన్నది. కానీ వెంటనే ఏమంటుంది? అంత్య దినాల్లో లేస్తారని నాకు తెలుసు అంటుంది. అంటే ఆమె దేవుడు ఈ కార్యమును అలా చేయగలడా అన్న సందేహములో ఉండుండొచ్చు. దేవుడు ఈ కార్యము చేయగలడా అన్న సందేహము ఆమెలో ఉండుండొచ్చు. కానీ మరియలో ఆ సందేహం ఏమీ లేదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అన్న యొక్క విశ్వాసం ఆమెలో ఉన్నది. అక్కడొక్కటే మనకి మరియ యేసుప్రభుకి సంభాషణ మనకు కనబడుతుంది. మరియ వచ్చి యేసుప్రభుతో మాట్లాడడము, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరు చావకుండా ఉండని చెప్పిన తర్వాత ఆమె యొక్క ఏడుపుని, ఆమె తోటి వారిన ఏడుపుని చూసి ఆయన కూడా కన్నీళ్ళు విడవడము, ఇంకా వారి సమాధి దగ్గరికి వెళ్ళడం. ఇంతకు మించి దాని తర్వాత ఏ యొక్క సంభాషణ మనకు కనబడదు. ఇంకా లాస్ట్లో 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అన్నమాట. మరియా అత్తరు పూసి ఆయన పాదముని తన తల వెంట్రుకతో తొలవడము, తన తల వెంట్రుకతో కడగడం అన్నీ కూడా ఆ తర్వాత ఉంటుంది. మార్తతో ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. దేని గురించి అంటే ఆమె విశ్వాసము లేకుండా ఉండడం. విశ్వాసము సగం ఉన్నది, సగము లేదు. ఇంకా యూదుల నమ్మిక ప్రకారము, యూదుల నమ్మిక సిద్ధాంతము అయిపోయిన తర్వాత ఆమె విశ్వాసాన్ని కోల్పోయింది. మొదట్లో ఉండింది యేసుప్రభు వచ్చి దేవుడు వచ్చి రక్షింపగలగడు, దేవుడు వచ్చి రక్షిస్తాడు, మరలా బ్రతికిస్తాడు అన్న విశ్వాసం ఆమెలో ఉండింది. కానీ ఆ సిద్ధాంతము అయిపోయిన తర్వాత ఆమె
ఆ విశ్వాసాన్ని కూడా వదిలేవేసుకుంది. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసము ఎటువంటిదంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారు. ఆ యొక్క ఉపమానం విన్నారు కదా. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ఆ వ్యక్తి వలె ఉంటుంది ఆ యొక్క విశ్వాసం. మరి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, బండ మీద కట్టిన ఇల్లు వలె ఉన్నది. హల్లెలూయా. ఆ ఇసుక మీద కట్టిన ఇల్లు ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ సమయంలో మొత్తం కూడా కూలిపోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు 3 దినాల లోపల వచ్చి రక్షింప చేసినా, ఆమెను బ్రతికించినా, మార్త యొక్క మనసులో ఏముంటుంది? యూదుల నమ్మిక ప్రకారము జరిగినది, దేవుడు చేసింది ఏమీ లేదు అన్న యొక్క కలహం ఆమెలో రావచ్చు. ఆ సమయంలో కూడా ఆమె యొక్క విశ్వాసము కోల్పోవడము, ఆ సమయంలో ఆమె కూడా మరణించడం, అంటే ఆత్మలో మరణం ఆమె కూడా చెందడం. హల్లెలూయా. అందుకని అటు ఇటు ఉన్న విశ్వాసం మనలో ఉండకూడదు. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? స్థిరమైన విశ్వాసము, స్థిరమైన నిర్ణయము, పునాది గల నమ్మకము, అలాగనే హృదయ వేదన మనము కలిగి ఉండాలి. మొదట మన కుటుంబాన్ని మనం రక్షించుకున్న తర్వాత ఎదుటి వారి గురించి, అనగా చుట్టుపక్కల వారి గురించి ఆ తర్వాత వేదన కలిగి ఉందాం. ముందు మన కుటుంబాన్ని మనం రక్షింపజేసుకొని ఆయన సన్నిధిలో మనం నిలబడి కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించడానికి మనం ముందు ప్రయాసపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వారి ముగ్గురు నుంచి మనం గమనించవలసింది ఏమిటంటే, మొదటగా మరియ నుంచి మనం చూసుకుందాం. ఆమె యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. ఆమె ఏ విధంగా అయితే నమ్మకం ఉన్నదో అటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. ఆమె యొక్క సహోదరుని గురించి ఆమె కలిగి ఉన్న వేదన, ఆ వేదన మనం మార్తలో చూడం. ఆ వేదన మనం మార్తలో చూడం, మరియలో మాత్రమే చూస్తాం. ఆ వేదన బట్టి యేసు ప్రభు కూడా కన్నీళ్ళు వచ్చాయి. కానీ మార్త యొక్క సంభాషణలో యేసు ప్రభు కన్నీళ్ళు రాలే. లాస్ట్లో కూడా అంటాడు, నీవు నమ్మినలా దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? ఎక్కడ కూడా మార్తను బట్టి యేసు ప్రభు ఏడ్చినట్టు మనకు కనబడదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక సగము విశ్వాసం అనేది మనలో ఉండకూడదు. అంటే దేవుడు చేస్తాడు, కానీ మనకి చేస్తాడా? దేవుడు మనకి చేస్తాడా? అటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. దేవుణ్ణి మన అందరము కూడా నమ్ముకుంది ఒకటే దేవుణ్ణి, ఆయన చేయగలడు అని స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన నమ్మకాన్ని మనం పెట్టుకున్నప్పుడు దేవుడు ఏదైనా కానీ మన జీవితంలో చేయడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనము గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ నుంచి స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మార్త జీవితం నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అటువంటి సగము విశ్వాసాలని, అలాగనే లోకపు ఆచారాలు కానీ లోకపు సిద్ధాంతాలు కానీ వీటి దేన్ని కూడా మనం ఆచరించక దేవుడు చేయగలడనేసి ఒక నమ్మకాన్ని మనం పెట్టుకొని, అలాగనే స్థిరమైన విశ్వాసము కలిగి మన కుటుంబాన్ని మనం రక్షించడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా. ఇక వాక్యం మనకు జీవితంలో ఉన్నంతలో ఫలించును గాక. అందరం మోకరించండి, దేవునికి మనం ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ రాజ్యము గల నా తండ్రి, మహాగరుడ, మహోన్నత, స్తోత్రం ప్రభువా. నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ యొక్క జీవితంలో 100గా ఫలింపజేయండి అయినా. నీకు వాక్యం ద్వారా వారికి హృదయాన్ని నోచుకునేందుకు సహాయం చేయండి. అలాగే నైనా తండ్రి, నీకు వాక్యాన్ని వారికి హృదయాల పలక మీద రాసుకునేందుకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి, నీకు వాక్యం ద్వారా వారికి ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుని బండ మీద పునాది వేసుకునేందుకు సహాయం చేయడం ప్రార్థిస్తూ, అయ్యా తండ్రి, కుటుంబాన్ని రక్షించుకోవాలి అన్న వేదన, అటువంటి బాధ్యత, ఆ రోషాన్ని మీరు పుట్టించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి అన్న యొక్క మనస్సుని మీరు అనుగ్రహించడం ప్రార్థిస్తూ, అయ్యా తండ్రి స్తోత్రం ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలో కూడా మీరు ఒక నూతన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ, ముందున సమయం కృపాసాల చిత్తానికి అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువు మీ అందరికీ కూడా నా వందనాలు.